నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మన నగరాల్లోని ఆధునిక నాగరికత మనకెంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు, బురద అంటని సిమెంట్ రోడ్లు, పట్టపగలు తలపింపజేసే నియాన్ లైట్ల వెలుగులు, దూసుకుపోయే రకరకాల వాహనాలు కొత్తగా నగరంలోకి వచ్చిన వాళ్ళని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. నగరాల్లో ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారులు, వివిధ వృత్తుల పనివారు, ఉపాధిని వెతుక్కునే నిరుద్యోగులు వీధుల్లో తిరుగుతూనే ఉంటారు. అంతేకాదు, ప్రతిరోజు వందలాది మంది పల్లెల నుండి పట్టణాలకి వలస వస్తూ ఉంటారు. ఇన్ని వేల లక్షల మందిని నగరాలు తమ కడుపులో దాచుకుని ఆశ్రయం కల్పించాయి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకులు, ఈనాడు మన సౌందర్య లహరి కార్ఖానాలో ఉన్న వైబ్స్ బ్యూటీ పార్లర్ కి వచ్చేసింది. ఈరోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ సామ్రీన్ ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తన్ని అడిగి తెలుసుకుందామా? హలో సామ్రీన్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ సూపర్. ఈ రోజు మన సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ టైనింగ్ ఫేషియల్ చేపిస్తున్నాం, ఎందుకంటే పొల్యూషన్ వల్ల దానివల్ల చాలా టైం జామ్ అవుతుంది కదా, అందుకోసం మనం ఒక మోడల్ మీద చేద్దాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం క్లిన్జింగ్ మిల్క్తో క్లీన్ చేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే తనకు డస్ట్ ఉండి బయట నుంచి వచ్చింది కదా, పొల్యూషన్ మొత్తం ఉంటుంది కాబట్టి క్లిన్జింగ్తో క్లీన్ చేసుకుంటాం. ఎంతసేపు క్లీన్ చేసుకోవాలి? 5 to 10 minutes వరకు క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఓకే, క్లెన్జింగ్ కంప్లీట్ అయిపోయింది కదా సామ్రీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ టైం మనం స్క్రబ్ యూజ్ చేద్దాం. ఓకే, స్క్రబ్ బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్ కోసం రిమూవ్ చేయడానికి స్క్రబ్ యూజ్ చేద్దాం. ఓకే, ఎంతసేపు స్క్రబ్బింగ్ చేయాలి? 5 to 10 minutes స్క్రబ్బింగ్ చేయాలా మనం. ఓకే. సామ్రీన్, కొంతమంది సకులు పార్లర్స్కి రాని పరిస్థితుల్లో ఇంట్లోనే ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో టిప్ చెప్తారా? మనది పెరుగు ఉంటుంది కదా, అది ఇంట్లో అప్లై చేసుకోవాలా, కాబట్టి ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. ఏమంటే బ్లీచ్ లాగా అప్లై అవుతుంది. ఫేస్కి అప్లై ఫేస్కి మంచిగా అప్లై చేసుకోవాలా, కాబట్టి పార్లర్ కోసం మంచిగా అవుతుంది. ఇంకా ఫేస్, ఎందుకంటే వాళ్ళు బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్ తీసుకోలేరు ఇంట్లో, కానీ పార్లర్ కోసం మేము మంచిగా రిమూవ్ చేయొచ్చు. దానికి ఫేస్ ఎలా ఉంది అని చెప్పొచ్చు. పార్లర్కి రాని సమయంలో ఇంట్లోనే ఉంటూ ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ చిట్కా. పెరుగుని మొహానికి అప్లై చేసుకొని 10 to 15 minutes వరకు ఉంచి వాష్ చేసుకుంటే ట్యాన్ రిమూవ్ అవుతుంది. సామ్రీ, 10 minutes వరకు మనము మసాజ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు రిమూవ్ చేసేచ్చా? రిమూవ్ చేసి మనం స్టీమ్ ఇచ్చేది. ఓకే, స్టీమ్ ఎంతసేపు ఇవ్వాలి? స్టీమ్ ఎక్కువ 5 minutes ఇవ్వాలా, చాలు. 5 minutes సరిపోతుంది. ఓకే. మేఘన, మనం ఇప్పుడు 5 minutes స్టీమ్ ఇచ్చేసినాం కదా, బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్ రిమూవ్ చేసేస్తాం. ఏమంటే తనకు బ్లాక్ హెయిర్స్ లేవు, వైట్ హెయిర్స్ ఉన్నాయి కాబట్టి వైట్ హెయిర్స్ తీస్తున్నాం. ఓకే. సో సామ్రీన్, ఇలాగా ట్యాన్ మొత్తం కంప్లీట్గా పోవాలంటే ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి? ఇది 6-7 సిట్టింగ్స్ తీసుకోవాలి, అప్పుడు ట్యాన్ రిమూవ్ అవుతుంది. టోటల్గా రిమూవ్ అయిపోతుందా? టోటల్గా రిమూవ్ అయిపోతుంది. ఇది ఏమంటే తను డస్ట్లో ఎక్కువ బయట వెళ్తుంది కాబట్టి ట్యాన్ జామ్ అవుతుంది, తనకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. మనం ఇప్పుడు స్టీమ్ చేసినాం కదా, మెనగా జెల్ అప్లై చేద్దాం. జెల్ మసాజ్ ఇద్దాం. జెల్ మసాజ్ ఎందుకు ఇస్తామంటే లైట్గా స్టీమ్ ఇచ్చిన వరకు రెడ్నెస్ వచ్చేస్తుంది ఫేస్ మీద, కాబట్టి జెల్ వాటర్ బేస్ ఉంటుంది కదా, లోపట్ల వెళ్ళిపోతుంది అది. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ చేసుకోవడానికి స్కిన్ టోన్తో ఏమైనా సంబంధం ఉంటుంది? అంటే డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ ఉంటాయి, చాలా వేరే వేరే ఉంటాయి. తనకి డ్రై స్కిన్ కోసం వేరే ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆయిలీ స్కిన్ కోసం వేరే ఉంటాయి. అంటే సెపరేట్గా ఉంటాయి? సపరేట్గా ఉంటాయి. మనం ఇలా మసాజ్ చేసుకోవాలా? లైట్గా మసాజ్ ఇచ్చేయాలి. ఓకే, అంటే హార్డ్గా ఇవ్వాలా లేకపోతే లైట్గా? జెల్ ఉంది కదా, లైట్గా వేయాలి, ఎందుకంటే స్కిన్లో అబ్జర్వ్ కావాలి. ఓకే.
శామ్రీ, మీరు జెల్ అన్నారు కదా, ఈ జెల్లో ఏమేమి ఉంటాయి? ఇది కుకుంబర్ జెల్ అండ్ బాదంది ఉంటుంది కదా, దాని పేస్ట్ జెల్ ఉంటుంది కాబట్టి స్కిన్లో జల్దీ రిమూవ్ అవుతుంది, వేరేది ఉంటే కాదు. ఓకే, సో 15 minutes వరకు మనం మసాజ్ చేసుకున్నాం కదా. లైట్ మసాజ్ ఇచ్చుకోవాలా మేఘన గారు? మరి రిమూవ్ చేసేసుకోవాలా? రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, మనం జెల్ రిమూవ్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నరిషింగ్ క్రీమ్, ఇది రిలాక్సేషన్ కోసం ఉంటుంది ప్లస్ గ్లో కోసం ఉంటుంది. ఓకే, ఓకే, మనం తీసుకుందాం. ఇందులో ఏమేమి ఉంటాయి క్రీమ్లో? ఈ క్రీమ్ ఏమంటే ఫేర్నెస్ క్రీమ్, మసాజ్ క్రీమ్ ఉంది ఇది. ఓకే, సో దానివల్ల గ్లోయింగ్ వస్తుంది. గ్లోయింగ్ వస్తే ప్లస్ రిలాక్సేషన్ కూడా మనం ఇచ్చు. ఓకే, ఎంతసేపు చేయాలి ఇది? ఇది ఒక 20 minutes చేయాలి. 20 minutes. ఓకే, మేఘన గారు ఇప్పుడు 20 minutes మసాజ్ చేసేసినాం కదా, మనం క్రీమ్ రిమూవ్ చేసినాక ప్యాక్ వేసేసాం. ఓకే, మనం క్రీమ్ అవుట్ తీసేసినాం కదా, ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేద్దాము. ఓకే, ఏంటి ఫేస్ ప్యాక్? ఇది గ్లో ఫేస్ ప్యాక్ ఉంటుంది మనకి ఇది. సో దీనివల్ల మళ్ళీ స్కిన్తో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది దీంతో. ఓకే, సో ఈ ప్యాక్ అప్లై చేసి ఎంతసేపు ఉంచాలి? ఈ ప్యాక్ 15 minutes ఉంచాలి. ఓకే, సో ఈ ప్యాక్లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, ఏమేమి ఉంటాయి ఇందులో? ఇది కుకుంబర్ ఉంటుంది కదా, ఆ ప్యాక్ ఉంటుంది ప్లస్ ఇందులో వేరే జెల్స్ ఉంటాయి అనుకోండి, డ్రైనెస్ కోసం. తను డ్రైనీ ఫేస్ ఉంది కదా కాబట్టి కొంచెం ఆయిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎంతసేపు ఉంచాలి ప్యాక్? ఇది తను ఫేస్గా డ్రై అయిపోయాక 15 minutes 10 minutes. ఓకే, అంటే డ్రై అయిపోయిన వెంటనే రిమూవ్ చేసుకోవచ్చు? రిమూవ్ చేసుకోవచ్చు, లైట్ మసాజ్ ఇచ్చి రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ట్యానింగ్ అందరికీ మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. సో బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ వాడితే ఏమైనా ట్యాన్ కంట్రోల్ అవుతుందా? లైట్గా కంట్రోల్ అవుతుంది. ఏమంటే బయట వెళ్తే పొల్యూషన్ మన మీద ఫేస్ మీద వస్తుంది, సన్ స్క్రీన్ వేస్తే సన్ స్క్రీన్ మీద వస్తుంది అనుకోండి. ఓకే, సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేయాలి. ఓకే, ఓకే, 15 minutes కంప్లీట్ అయిపోయింది అండ్ డ్రై అయినట్టుంది కదా. ఓకే, మనం తీసేద్దాం, లైట్గా మసాజ్ ఇచ్చి తీసేయాలి. ఓకే, సో రిమూవ్ చేసేటప్పుడు మసాజ్ చేయాలి. యా, ఎండ నుంచి వచ్చిన వెంటనే ఇంట్లోకి ఆ ట్యాన్ అంతా పట్టేసి ఉంటుంది కదా, సో ఇంట్లోనే ఏమైనా టిప్ చెప్తారా ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి? ఓకే, టమాటో ఉంటుంది కదా, దానికి స్లైస్లా కట్ చేసుకుని లైట్గా మసాజ్ చేసుకోవాలి ఫేస్ మీద. 10 minutes తీసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి. ఓకే, సో టమాటా ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసి దాంతో అలా ఫేస్కి మసాజ్ చేసుకోవాలి అండ్ 10-15 minutes తర్వాత వాష్ చేసుకుంటే ట్యాన్ పోతుంది. ప్యాక్ కూడా మనం రిమూవ్ చేసేసుకున్నాం కదా, తర్వాత స్టెప్ ఏంటి? తర్వాత స్టెప్ అనేది అయిపోయింది, ఇది అయిపోయిందా? ఓకే, సో ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏమంటే ఇంటికి పోయిన పొల్యూషన్లో పోతాం కదా, సన్ స్క్రీన్ అప్లై చేయాలా, పోగానే సోప్ అప్లై చేయకూడదు, ఓన్లీ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఎన్ని అవర్స్ వరకు సోప్ అప్లై చేయాలి? 5 hours వరకు సోప్ అప్లై చేయొద్దు. ఓకే, సో సన్ స్క్రీన్ లోషన్స్ వాడి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి, ఏమైనా అర్జెంట్ ఉంటే సన్ స్క్రీన్ అప్లై చేసి బయటికి వెళ్ళొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మా సకల కోసం ఇంత చక్కని డీటాన్ ట్రీట్మెంట్ అండ్ వాల్యుబుల్ టిప్స్ చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా సకలు, ఇది ఈనాటి మన సౌందర్య లహరి. మరో వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.